హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కాకరకాయ కారం చేస్తున్నాను. వాటికి కావలసినవి నేను ఎలా చేస్తున్నానో చూడండి. చాలా బాగుంటుంది. ముందుగా ఒక 3 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకోవాలి, ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా ఇలా ఈటెక్కాలి. అప్పుడు సన్నగా మనం ముందుగా కాకరకాయ ముక్కలు తరుక్కుని ఉంచుకోవాలి సన్నగా. ఆ సన్నగా తరిగిన ముక్కలను ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. నేను కేజీ వరకు తీసుకున్నాను. కొంచెం కొంచెంగా వేయించుతున్నాను. బాగా ఎర్రగా వచ్చే వరకు వేయించాలి. ఇవన్నీ ఒక బౌల్లో తీసేసుకొని మిగిలినవి మళ్ళీ వేయించుకోవాలండి. అలా మన దగ్గర ఉన్న వరకు అయిపోయే వరకు వేయించుకోవాలి. ఇలా ఎరుపుగా రావాలి. మనం ఇలా 2 వేళ్ళతో ముక్కను పట్టుకొని ఇలా నొక్కేస్తే క్రిస్పీగా అయ్యేలాగా వేయించాలన్నమాట. ఇప్పుడు మిగిలినవి వేస్తున్నాను. ఈ కాకరకాయ కారంలో మనం వాడేవన్నీ హెల్దీ అండి. చాలా బాగుంటుంది కారం కూడా. మొత్తం తీసేసుకుని ఆయిల్ సపరేట్ చేసుకోవాలండి. ఇంకా మిగిలిన ఇంత ఆయిల్ అందులో ఉంచేసుకోకుండా కొంత ఆయిల్ పంకకి వంచేసుకొని వేరే బౌల్లోకి వంచేసుకొని ఇలా కొంచెం ఉంచుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. ఒక 4-5 ఎండుమిర్చి కూడా వేయాలి. వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకు వేగేంతసేపు ఎండుమిర్చిని కూడా వేయించుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక బౌల్లో తీసుకోవాలి. దీన్ని వేరే ఒక దాంట్లో జార్లో కాకుండా వేరే ఒక బౌల్లో తీసేసుకుందాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 2 టేబుల్ స్పూన్ మినపగుండ్లు, 2 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి వేయించుతున్నాను. 2 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేశాను. ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా వేయించి వెండి కొబ్బరి కొంచెం వేసాను. కొంచెం చింతపండు కూడా వేసుకోవాలండి. చింతపండు కూడా కొంచెం వేసి వేయించుతున్నాను. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక వెల్లిపాయ మొత్తం కలిపి పొట్టు తీసేసుకొని ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇవన్నీ కలిపి ఒక జార్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఒక చిన్న కప్పు శనగగుండ్లండి, శనగ పల్లీలు ఇలా వేయించుకోవాలండి. వీటిని కొంచెం వేగిన తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇవన్నీ సిమ్లో పెట్టుకుని జాగ్రత్తగా వేయించుకోవాలండి, మాడిపోకుండా. ఇవి కూడా జార్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసుకోవాలి. ఇందాక బౌల్లో తీసుకున్న కరివేపాకు కొంత వేసుకుని కొంత ఉంచేసుకుందాం. ఆ మిర్చి కరివేపాకు కొంత వేసాను, ఉంచానన్నమాట. పసుపు, కారం, ఇవి జార్లోనే వేసేస్తున్నా అండి. పసుపు, కారం, ఉప్పు మనకి సరిపడనంత, మనం ఎంత తినగలిగితే అంత వేసుకుని మిక్సీ పట్టేసుకున్నాను. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. పప్పులన్నీ పలుకులుగా లేకుండా మెదిగిపోయే వరకు ఇలా మెత్తగా మిక్సీ పట్టేసాలి. ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేసుకోవాలని ఇలా చూసారా, ఇలా అంటే నలుగుతున్నాయి. వీటిని కాకరకాయ ముక్కలు వేసుకొని ఇలా బరకగా చక్కగా ఉండేలా ఇలా బరకగా వేసుకోవాలండి. అయిపోయింది కాకరకాయ కారం. ఇలా అంతా బౌల్లో తీసుకొని
మనం ఇందాక పక్కన పెట్టుకున్న కరివేపాకుని కూడా ఇందులో ఇలా వేసుకుని కలిపేసుకోవాలి. చాలా బాగుంటుందండి. పుల్లగా, చేదుగా, కారంగా, ఉప్పగా అలా టేస్ట్గా ఉంటుంది. ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది.